హ్యాపీ బర్త్డే టు బీర్ పండు. హ్యాపీ బర్త్డే టు యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో మా బాబు ఫస్ట్ బర్త్డే గోవాలో ఎలా సెలబ్రేట్ చేసాము అండ్ లాస్ట్ డే ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసామన్నది ఒక చిన్న వ్లాగ్ అన్నమాట. సో మీరు కనుక మన అవనీస్ హోమ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే పక్కన బెల్ నోటిఫికేషన్. జస్ట్ ఇప్పుడే గుళ్ళో దర్శనం అయింది బర్త్డే బాయ్కి. సో వెళ్తున్నాను. అండ్ హియర్ ఇస్ ది బర్త్డే బాయ్. మేము ముగ్గురమే కాబట్టి అంత డెకరేషన్ ఏం ప్లాన్ చేయలేదు. సో బర్త్డేకి కొన్ని బేసిక్ ప్రాప్స్ కావాలి కదా, పాపర్, క్యాండిల్, క్యాప్ అవన్నీ. సో అవన్నీ తీసుకురావడానికి ఇక్కడ సూపర్ మార్కెట్లో ఆగాము. సో ఇప్పుడు తీసుకుని ఇక్కడ నుంచి రిసార్ట్కి వెళ్ళిపోతాం. రూమ్కి ఇలాగా సింపుల్గా బెలూన్తో డెకరేషన్ చేయించాము. సో వాడైతే బెలూన్స్ పిచ్ అనమాట. సో బెలూన్స్ చూసి ఫుల్ ఎంజాయ్ అయిపోయాడు. సో ఫైనల్లీ ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ కేక్ కటింగ్ చేద్దామని చెప్పి వాడికి బర్త్డే డ్రెస్ వేసేసాము. సో బర్త్డే డ్రెస్ వచ్చేసి హాప్ స్కాచ్ బ్రాండ్ అనమాట. సో లైక్ హాఫ్ కోట్ వచ్చినట్టు ఇలా మంచి ఒక డ్రెస్ తీసుకున్నాము బ్లూ కలర్ షేడ్లో. కొంచెం ఓషన్ దగ్గర కాబట్టి సీ థీమ్, బ్లూ థీమ్లా బ్లూ డ్రెస్ తీసుకున్నాను. అక్కడ వాళ్ళ డాడీ అయితే ఇంకా పాపర్ వాడి మీద పేల్సో లైక్ స్లో మోషన్ వీడియో తీద్దామని చాలా ట్రై చేశారు, కానీ అస్సలు ఆగట్లేదు. లైక్ నడవడం ఒక 1 month నుంచి నడవడం వచ్చింది. ఫైనల్లీ ఇంకా 3 పాపర్స్ కొంటే 2 పాపర్స్ వేస్ట్ అయిపోయి ఓ లాస్ట్ పాపర్తో ఫైనల్గా ఒక స్లోమో వీడియో అయితే రెడీ అయిపోయింది. ఆయన విష్కి తగ్గట్టు పూర్తయింది. అండ్ ఇప్పుడు కేక్ కటింగ్కి టైము. సో కేక్ ఆర్డర్ పెట్టాము అక్కడ రిసార్ట్లోనే. సో ఇంకా వాడికి అలాగ టోపీ వేసి ఇంకా బీచ్ దగ్గర వాళ్ళు ఇలాగ సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. సో అక్కడ కేక్ కట్ చేపించాము. ఫైనలీ కేక్ కటింగ్ అయిపోయింది. సో కొన్ని పిక్స్ అక్కడ దిగేసి కేక్ మట్టి వస్తుంది కదా శాండ్, అందుకని చెప్పి లోపల పెట్టి ఫ్రెష్ అయిపోయాము. సో ఈ డ్రెస్ నేను అక్కడ పెలోలెం స్ట్రీట్లో తీసుకున్నాను కదా, సో ఈ డ్రెస్సే తీసుకున్నాను అనమాట. అండ్ ఈ క్యాప్ తీసుకున్నాను. సో అందుకు ఒక ఫోటో తీసుకున్నా. అండ్ ఫుల్ ఇంకా మళ్ళీ బీచ్లోకి వెళ్ళి ఇంకా లాస్ట్ డే నైట్ కదా, సో అందుకని మళ్ళీ బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసి వీళ్ళకి మంచిగా సీటింగ్ ఇక్కడ అవుట్ సీటింగ్ ఇచ్చి డిన్నర్ అనమాట. సో మంచిగా క్యాండిల్ లైట్ లాగా ప్రిపేర్ చేసి డిన్నర్ పెట్టారు. సో కేక్ కటింగ్, డిన్నర్ అంతా అయిపోయింది. బీచ్ వద్ద ఫుల్ రిలాక్స్, ఫుల్ ఎంజాయ్ చేసాము అనమాట వాడి బర్త్డే రోజు. సో ఇలాగ చేసామన్నమాట మా బాబు ఫస్ట్ బర్త్డే. సో మేమైతే ఫుల్ హ్యాపీ. అండ్ వాడిని చూసి ఇంకా హ్యాపీ అయ్యాం. లైక్ వాడు బీచ్ అవన్నీ లైక్ చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ అంటే ఇంత టైం మేము లైక్ బర్త్డే పార్టీ ప్లాన్ చేస్తుంటే వాడితో ఇంత టైం స్పెండ్ చేసేవాళ్ళమ్మా అంటే డౌట్. సో వెకేషన్కి రావడం వల్ల అసలు ఫోన్స్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. ఫోన్స్ పక్కన పెట్టి లైక్ ఫుల్ వాడితో ఎంజాయ్ చేసాం. లైక్ సో పర్సనల్గా మాకైతే లైక్ ది బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాము అని అనిపిస్తుంది. సో మాకు పెద్దయ్యాక వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు, అందుకే వీడియో షూట్ చేస్తున్నా. వాడు లైక్ పెద్దయ్యాకారే నాకేం చేయలేదా అంటే లైక్ అప్పుడు మేము ఇలా ఫీల్ అయ్యాము అని వాడికి తెలుస్తుంది అని చెప్పి. సో ఈ వీడియో వాడికి చూసి అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీ హ్యావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని అనుకుంటున్నాం. సో 1 year ఆఫ్ పేరెంటింగ్ అయిపోయింది. అయితే యాజ్ ఎ పేరెంట్ మొత్తం మైండ్ సెట్ మొత్తం చాలా మారిపోతుందండి. దట్స్ అ మేజర్ థింగ్ ఫర్ ఎనీవన్. మైండ్ సెట్ ఒకటి, టైం మేనేజ్మెంట్ ఒకటి, ఆ తర్వాత పేషెన్స్ ఒకటి. దీస్ 3 యాజ్ ఎ పేరెంట్ కాకుండా కూడా యాజ్ ఎ పర్సన్ విల్ ప్రాబ్లీ బీ మోర్ ఫైన్ ట్యూన్. సో దట్స్ వాట్ వి లెర్న్డ్ ఇన్ 1 year. సేమ్ టైం వి ఎంజాయ్డ్ ఆల్సో. ఇంకా ఉంది అసలు పండగ, ఇంకా ముందు ముసళ్ళ పండగ తెలుసు, కానీ బట్ వీ ఫీల్ 1 year ఈజ్ ఎ లాంగ్ టైం. ఫస్ట్ ఇయర్ ఈజ్ కంప్లీట్లీ ఆబ్వియస్లీ ఎవరికైనా కొత్త కాబట్టి ఆ 1 year ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ యాజ్ అ వెన్ కపుల్ కింద ఉన్నా కూడా యాజ్ అ మెన్ అండ్ ఉమెన్ యూ విల్ బీ మోర్ ఇండిపెండెంట్. వేరాజ్ నౌ దేర్ ఇస్ 1 more person who is dependent on you. సో దానివల్ల చాలా ఫ్యాక్టర్స్ మారుతాయి ఇంట్లో. ఆ తర్వాత బోత్ సైడ్స్, ఇద్దరు సైడ్స్ ఫ్యామిలీస్కి దే విల్ ఆల్సో ట్రై టు హెల్ప్ యూ రైట్ ఎప్పుడైతే మనకి రిక్వైర్డ్ కావాలో. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ యూ యాజ్ ఎ ఫ్యామిలీ ఆల్సో విల్ బికమ్ మోర్ క్లోజర్ పిల్లలు పుట్టిన తర్వాత. దట్ ఈస్ వాట్ వీ లైక్డ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. సో సెకండ్, థర్డ్ ఇయర్
fourth year and so on. We don't know what we like, what we not like, but we are ready to take anything. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా రెసార్ట్ అంతా వెకేట్ చేస్తాం. సో ఇవాళ ఈవినింగ్ అనమాట ఫ్లైట్. సో అక్కడ కోల్లా బీచ్ దగ్గరే కొంచెం షాపింగ్ చేద్దాము. లైక్ క్యాషూస్ చాలా ఫేమస్ కదా గోవాలో. సో క్యాషూస్ మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. అండ్ కొన్ని ఏవైనా వెరైటీస్ ఏవైనా ఫ్యామిలీ మెంబర్స్కి చూద్దాము అని చెప్పి షాపింగ్కి వచ్చామన్నమాట. అక్కడ చాలా వరకు ఇలాగ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బ్యాగ్స్ అలాగ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో అందుకని లైక్ పిల్లలకి ఇలా బ్యాగ్ తీసుకున్నా. అండ్ ఈ షాప్కి వచ్చాను లైక్ మొత్తం లైక్ సీషల్ రిలేటెడ్ జ్యువెలరీ ఉంది. అండ్ చాలా వరకు లైక్ యాంటిక్ పీసెస్ వీళ్ళు అమ్ముతున్నారు. నాకైతే ఈ షాప్లో చాలా బాగా నచ్చాయి. అన్నీ నచ్చాయి అనుకోండి. లైక్ సీషల్స్తో వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. తర్వాత యాంటిక్వి చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ హోమ్ డెకార్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ లైక్ ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళడం కష్టం అని చెప్పి లైక్ జస్ట్ మెమరీ కోసం లైక్ గోవా రిలేటెడ్ మెమరీ కోసం అని చెప్పి ఒక వాల్కి హ్యాంగర్ లాగా తీసుకున్నాను ఇక్కడ. కానీ నాకు ప్లేస్ అయితే భలే నచ్చింది. ఇప్పుడు ఇంకా లంచ్కి ఒక కొంకణి క్యాంటీన్కి వచ్చామన్నమాట. సో బేసిక్గా మాకు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు లోకల్ ఫుడ్ ట్రై చేయాలన్న చాలా ఇంట్రెస్ట్. సో అందుకు లైక్ కొంకణి క్యాంటీన్కి వచ్చి కొంకణి మీల్స్ ఆర్డర్ పెట్టామన్నమాట. సో డిషెస్ అయితే నాకు కొంచెం సిమిలర్గానే అనిపించింది. లైక్ పప్పు, రోటీ, సబ్జీ సేమ్ ఉన్నాయి. కానీ టేస్ట్లో అయితే మాత్రం కొంచెం చాలా తీపి ఎక్కువగా అనిపించింది. అండ్ చార్ అని చెప్పి అయితే అసలు నిజంగానే పానకంలా ఇచ్చారు. బట్ ఇట్ వాస్ గుడ్ టు టేస్ట్ అనమాట. సో ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి చాలా బాగా అనిపించింది నాకు. సో ఇదేనమాట కొంకణి క్యాంటీన్. సో ఇది మనకి పనాజీ బస్ స్టాప్ దగ్గరనే ఉంది. సో మేము అప్పుడు జూమ్ కార్ తీసుకున్నాం కదా పనాజీలో. సో ఆ జూమ్ కార్ రిటర్న్ చేసేసి ఇక్కడ నుంచి డాబోలిం ఎయిర్పోర్ట్కి వెళ్తాం. సో అందుకు ఇక్కడ కార్ రిటర్న్ చేసేసాక క్యాంటీన్కి వచ్చాము. ఇంక ఇప్పుడు క్యాబ్ ఎక్కి ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. ఇంటికి వచ్చేసరికి సర్ప్రైజ్గా మా అత్తయ్య గారు మా బ్రదర్ ఇలా వాడికి మంచిగా బెలూన్లు ఇచ్చి క్యాబ్ గురించి సెటప్ చేశారు. సో వాడు ఫుల్ ఖుషి ఇంకా ఇంట్లో బెలూన్స్ వచ్చేసరికి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.